వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే ఏపీ ఆర్డబ్ల్యూఎస్డి జాబ్స్ 2025కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రూరల్ వాటర్ సప్లై శాఖలో నుంచి అయితే మనకి రావడం అయితే జరిగింది. సో దీంట్లో వచ్చేసరికి మనకి అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మనకి దీనికి ఇక్కడ డిగ్రీ అర్హత అయితే ఉండాలి. సో డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళకైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి 20,000 అయితే ఉంటుంది శాలరీ వచ్చేసరికి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అయితే మీకు ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. సో శాఖ పేరు వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ విశాఖపట్నం వైజాగ్ నుంచి అయితే వచ్చింది. సో దీని తర్వాత మనకి వివరాలు చూసుకుంటే పోస్టుల పేరు వచ్చేసరికి అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ నుంచి అయితే పోస్టులు అయితే రావడం అయితే జరిగింది. సో దాని తర్వాత భర్తీ విధానం చూసుకుంటే మనకి కాంట్రాక్టు లేదా అవుట్సోర్సింగ్ కింద అయితే మనకి ఈ యొక్క జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీని తర్వాత మనకి అర్హత వచ్చేసరికి ఏదైనా డిగ్రీ అలాగే 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో దాని తర్వాత వయసు పరిమితి ఏజ్ అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 18 years అయితే ఉండాలి. అలాగే మ్యాక్సిమం వచ్చేసరికి 42 years లోపే అయితే ఉండాలన్నమాట. రిజర్వేషన్ ఉన్న వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో దాని తర్వాత ఎంపిక విధానం వచ్చేసరికి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అయితే మనకి ఎంపిక అయితే చేస్తారు. సో మీకు 2 years ఎక్స్పీరియన్స్ అలాగే డిగ్రీ ఉంటే చాలు, మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా చేసేసి మీకు జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో జీతం వచ్చేసరికి చెప్పాను కదా 20,000 అలాగే ప్లస్ అలవెన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో దాని తర్వాత అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మనకి ఏమీ లేదనమాట అప్లికేషన్ ఫీజు. అలాగే దరఖాస్తు విధానం కూడా ఆఫ్లైన్లో అయితే ఇచ్చారు. ఆఫ్లైన్ ద్వారా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. సో దాని తర్వాత దరఖాస్తు చివరి తేదీ వచ్చేసరికి మనకి 15th April 2025 అనమాట. అంటే ఈరోజు అనమాట. సో లాస్ట్ డేట్. మీరు ఎవరైనా అప్లై చేయకుండా ఉన్నారైతే వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో మంచి పోస్టులు అనమాట, వాటర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాయి. సో మీకు ఏమైనా అర్హతలు ఏమైనా ఉండాలంటే కనీసం మీరు ఏదైనా డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే మీకు 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి రిలేటెడ్ ఫీల్డ్లో అయితే అనమాట. సో దాని తర్వాత కంప్యూటర్ నైపుణ్యం అయితే ఉండాలి. అలాగే ఎంఎస్ ఆఫీస్ డేటా ఎంట్రీ ఉంటాయి కదా, సో అవైతే మీకు రావాలి. సో అవి వచ్చిన వాళ్ళకైతే ఈజీగా జాబ్స్ చేస్తారనమాట. సో దాని తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ వచ్చేసరికి అప్లై చేయడానికి దరఖాస్తు ఫామ్ అయితే ఫిల్ చేయాలి. దాని తర్వాత 10th ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఈ 3 ఉండాలి. సో దాని తర్వాత 2 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అన్నాం కదా, డిగ్రీ ప్లస్ 2 years అని. సో ఆ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట, ఉంటే తీసుకెళ్ళవచ్చు లేదంటే అక్కర్లేదనమాట. సో దాని తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ 1st నుంచి 10th దాకా లేదా 7th నుంచి 10th దాకా అయితే ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు ఈ రెండిట్లో. సో దాని తర్వాత దరఖాస్తు విధానం వచ్చేసరికి మీకు క్రింద ఉన్న లింక్ ద్వారా మీరు నోటిఫికేషన్లో అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దరఖాస్తు ఫామ్ అయితే పూర్తి చేసి మీరు సర్టిఫికేట్లతో పాటు జత చేసి మీరు నోటిఫికేషన్లో పేర్కొన్న అడ్రస్కి అయితే స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే మీరు పంపాల్సి ఉంటుంది. సో ఈ స్పీడ్ పోస్ట్ మనకి చివరి తేదీ వచ్చేసరికి 15th April 2025 అనమాట. ఈ రోజు లోపే మీరు దానికి అప్లై అయితే చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ యొక్క PDF డౌన్లోడ్ చేసింది నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోని వాళ్ళు ఉంటే సో ఇన్ కేస్ చేసుకోవాలనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే దీని యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. సో మంచి ఉద్యోగాలు అనమాట, ఎవరు మిస్ కావద్దు.